హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఈ షోకి అంత క్రేజ్ అయితే లేదని అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పోల్స్లో కూడా నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టుగా పెడుతూ వచ్చేసినారు. కాకపోతే ఇది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉందండి. ఒక్కసారి చూడండి, అక్కడ కూడా ఎక్కడ తగ్గేదే లేదనకుండా గొడవలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మా వారిని మీ వారు అంటారా, మా ఆవిడని మీ ఆవిడనిందా, అయినా మా మా విషయాల్లో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? ఇలాంటి విషయాల మధ్య వీళ్ళకి పోటీ చాలా ఎక్కువగానే అనిపిస్తుందండి. ఎందుకంటే హరిత, హరీష్ గారు ఉన్నారు కదా! ఈయన ఉన్నాడు అనంటే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. కానీ నటరాజ మాస్టర్ కూడా గొడవ పడతాడని అన్నారు కానీ, బట్ ఆయన ప్రస్తుతానికి కామన్ కంపోజ్డ్‌గానే పోతూ ఉన్నాడనమాట. ఇక అందరికంటే బ్రిటు, సంధ్య వీళ్ళున్నారు చూడండి. వీళ్ళు లాంగ్వేజ్ బ్యారియర్ అన్నట్టుగా వీళ్ళని ఫస్ట్ ఎలిమినేట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు లోపలికి ఒక టాస్క్ ఆడి గెలుచుకొని వచ్చిన తర్వాత ఎవరైతే వీళ్ళకి ఓట్లు వేశారో ఇక వరుసగా రివెంజ్ తీర్చుకుంటూ వచ్చేస్తున్నారనమాట. ఇక పాపం వసంతి అలాగే పవన్ కళ్యాణ్, వీళ్ళు కళ్యాణ్ అనే అబ్బాయి ఏంటంటే కొద్దిగా ఇండస్ట్రీకి ఎక్కడ ఎక్కువ కనిపించడు కాబట్టి కొద్దిగా తనకు కూడా కోపం ఎక్కువ. ఇక వీళ్ళు వాళ్ళ మధ్య రివెంజ్ ఎక్కువగా పోతూ ఉంది. ఇక అలాగే ఈ రోజైతే పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి. ఎవరి మధ్య? సోనియా అలాగే సిద్ధు, బ్రిట్టు అండ్ సంధ్య వీళ్ళ మధ్య అయితే పెద్ద గొడవ జరుగుతుంది. ఇక నాన్ స్టాప్గా కంటిన్యూస్గా అయిపోతుంటే కొన్ని కొన్ని కట్ కూడా చేసేస్తున్నారనమాట. ఎందుకంటే అంతా వీళ్ళ మధ్య వాగ్వాదాలు జరగడం ఫస్ట్ డేనే చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది కొంతమందికి. ఇక నెక్స్ట్ అంజలి, పవన్ అలాగే బ్రిట్టు అండ్ సంధ్య వీళ్ళ మధ్య కూడా కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కువగానే జరిగాయి. సో ఇక సంధ్య ఏంటంటే కొద్దిగా నాన్ స్టాప్గా తను మాట్లాడుతూ సో కొద్దిగా ఇరిటేషన్గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆయనకి లాంగ్వేజ్ రాదని అందరూ చెప్పడం తనకి ఇష్టం లేకుండా ఉంది. ఎస్, ఎవరైనా కానీ లాంగ్వేజ్ రాకపోతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో వీళ్ళు కూడా వాళ్ళని అర్థం చేసుకుంటున్నారు. కానీ ఎందుకో సంధ్యాకి ఏంటంటే బ్రిట్టుకి తెలుగు రాదు అని అందరూ తనని నామినేట్ చేసి పాయింట్అవుట్ చేసుకుంటే ఇక ఈ అమ్మాయి ఇష్ట ప్రకారం మాట్లాడడం అయితే జరుగుతుందనమాట. ఇక హరిత, హరీష్ గారు ఒకే దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరిని అదే చెప్తూ వస్తున్నారు. ఏంటి, ఆ రోజు చలిలో జాకెట్ నేను మాత్రమే మా ఆవిడికి ఇచ్చాను, నేను బేర్ బాడీతో అయినా ఉంటాను కానీ మా ఆవిడని 10 సార్లు బ్రతిమలాడనే నేను నా జాకెట్ ఆమెకి ఇచ్చాను, కానీ ఇక్కడున్న మగాళ్ళు ఎవ్వరూ చేయలేదు అంటే మీకెవరికి ప్రేమ లేదు అని చెప్పేసి ఈ రోజైతే నూకరాజు వాళ్ళ మీద ఎవరు ఫేక్గా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జంటల్లో అంటే నాకు నూకరాజు అని చెప్పి, నువ్వు ఆ రోజు అమ్మాయికి జాకెట్ ఇవ్వలేదు, సో నీ యొక్క ఫోన్ పాస్వర్డ్ కూడా తనకు తెలియదంటే మీ ఇద్దరు ఫేక్ అన్నట్టుగా చెప్తాడనమాట. ఇక చూసుకొని నూకరాజు కూడా ఎక్కడా తగ్గకుండా, ఏంటన్నా నువ్వు మరి నువ్వు కాబట్టి జాకెట్ ఇచ్చావుని అందరూ జాకెట్ ఇస్తేనే ప్రేమ ఉంది, జాకెట్ లేకపోతే ప్రేమ లేదా, పాస్వర్డ్ తెలిస్తేనే ప్రేమ, పాస్వర్డ్ తెలియకపోతే ప్రేమ కాదా, ఏంటి ఇది అని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. కానీ నూకరాజు ఆసియాని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నిజంగా మీ ఫ్యామిలీ వాళ్ళు నన్ను కానీ యాక్సెప్ట్ చేయకపోయింటే నువ్వేం చేస్తుండేదానివి అని చెప్పినప్పుడు, నేను మా అమ్మని వదులుకోను అలాగే నిన్ను కూడా వదులుకొని వేరే వాడిని పెళ్లి చేసుకోను, సో నన్ను నేను అంతం చేసుకునేదాన్ని అని చెప్పి అది చెప్పడం అనేది కొద్దిగా బాధ అనిపించిన బట్ ఎమోషనల్గా ఇది మాత్రం అందరినీ ఆకట్టుకున్నదనమాట. ఇక దాని తర్వాత ఒక్కొక్కరు కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది. బట్ వాటిల్లో అందరూ సీరియస్గా తీసుకోవట్లేదు కానీ సంధ్య వాళ్ళు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు ట్రూత్ ఆర్ డేర్ అనే ఆట అయితే ఆడారు. వాళ్ళల్లో ఒక ఆ యొక్క బ్రిక్స్లో నుంచి ఒక బ్రిక్ని తీసి అక్కడ ట్రూత్ ఉంటే ట్రూత్, డేర్ ఉంటే డేరు చేయాలన్నమాట. అది వీళ్ళైనా చేయొచ్చు, వీళ్ళు వేరే వాళ్ళ చేత చేపించచ్చు అనమాట. అంటే ఇప్పుడు అంజలికి ఒక ట్రూత్ డేర్ అనేది ఒకటి వచ్చిందనమాట. ఇక్కడ తర్వాత నువ్వు ఎవరిని అడుగుతావు అంటే తను పవన్ కళ్యాణ్ పిక్ చేసుకొని ఒక క్వశ్చన్ అడగాలి. సో ఇది యొక్క ఎవరు త్వరగా అంటే రిలేషన్లో నుంచి లేకపోతే ఎవరు త్వరగా విడాకులు తీసుకుంటారు అన్నట్టుగా ఏదో ఒక క్వశ్చన్ వస్తే అతను ఏం చెప్పాడంటే, నాకు బ్రిట్టు అండ్ సంధ్య అనిపిస్తున్నారంటే ఎందుకు అనంటే వాళ్ళ మధ్య 10 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి, అంటే బ్రిట్టుకి 10 ఇయర్స్ పెద్దవాడంట సంధ్య కంటే, సో మేబీ దానివల్ల ఏమన్నా అవుతుంది అనగానే ఇక సంధ్య వచ్చేసి ఏంటి మా మీద రివెంజ్ తీసుకుంటున్నారా అని అడిగింది. ఈ మాట ఎందుకు అడిగినంటే నిన్న బ్రిట్టు అండ్ సంధ్య ఒక టాస్క్
ఆడి మ్యాన్షన్‌లోకి వచ్చినప్పుడు శ్రీముఖి మీరిద్దరూ లివింగ్ ఏరియాలోనే పడుకోవాలి. లేదు అంటే ఎవరినైనా ఒకరిని పిక్ చేసి వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఇచ్చి మీరు ఆ రూమ్‌లోకి వెళ్ళొచ్చని చెప్తే వీళ్ళు అంజలి పవన్ లేదంటే పవన్ కళ్యాణ్, వాసంతిలో ఎవరిని పిక్ చేసుకున్నారని నిన్న సస్పెన్స్‌లో ఉండిపోయింది కదా! వాసంతి అండ్ పవన్ కళ్యాణ్‌ని రూమ్‌లో నుంచి బయటకు తీపిచ్చేసి వాళ్ళ రూమ్‌లోకి వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళని హాల్‌లో పడుకోబెట్టారనమాట. ఇక ఆ కోపంతో కళ్యాణ్ ఏమైనా మా పేరు చెప్పాడని ఇక్కడ కూడా కొద్దిగా రెచ్చిపోయింది మన సంధ్య. ఇక దాంతో పవన్ కళ్యాణ్ అమ్మ అదేమీ లేదు ఇదంతా టాస్క్ అని నాకు అర్థమైందిలే అని చెప్పేసి చెప్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం కొద్దిగా వీటిని మనసులో పెట్టుకొని వీళ్ళకి ఎవరైతే ఓట్లు వేశారో దాని తర్వాత సోనియా వాళ్ళు ఓటు వేశారు. అలాగే అంజలి వాళ్ళు ఓటు వేశారు. ఇక నూకరాజు వాళ్ళు ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. వాళ్ళ మీద కూడా ఎప్పటికప్పుడు రివెంజ్ తీసుకుంటారు. ఇలా గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి బాగా ఎక్కువగా. ఇక ఈ గొడవలు ఏ రేంజ్ దాకా వచ్చాయంటే చీ పో తూ అనే దాకా కూడా వచ్చేసాయి. ఏంటి నువ్వు నన్ను అలా అంటున్నావు అంటే ఏంటి నిన్ను ఎలా అనాలి అన్నట్టుగా వీళ్ళు ఒకరికి ఒకరు సోనియా వాళ్ళైతే సోనియాకి బ్రిట్టు వాళ్ళకి మధ్య చాలా గొడవ అయితే జరిగిందండి. నిజంగానే చాలా ఎంజాయ్గా కూడా ఉంటుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే కొన్ని రోజులే ఇది కూడా ఉంటుంది. దాని తర్వాత కొత్త కొత్త షోస్ అయితే స్టార్ట్ అవబోతూ ఉన్నాయి కాబట్టి ఇక నిజంగానే వీళ్ళ మధ్య గొడవలు ఏ పీక్స్ లెవెల్లోకి వెళ్తాయో అలాగే గేమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతున్నాయి. ఇక చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీళ్ళు కపుల్స్ కాబట్టి ఇక ముద్దులు హగ్గులు కూడా కాస్త ఎక్కువే ఉన్నాయి కొంతమంది దగ్గర.